సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ప్రైవేట్ బస్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తమ జీతాలు భత్యాలు పెంచాలని పలుమార్లు ప్రైవేట్ బస్ యజమానులు కోరినా స్పందన రాకపోవడంతో పాటు తమపై దాడులకు దిగుతున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 22 ప్రైవేట్ బస్సులను నిలిపివేసి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. జీతాల పెంపు కోరినందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పై యజమానులు రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ప్రైవేట్ బస్ యజమానులు ఇష్టరాజ్యం నడుస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రసాద్పై దాడి చేయడం జరిగింది. ఎందుకు మీకు ఇవ్వాలనుకుంటే మాపై దాడి చేయడం జరిగింది. మీరు మంత్రి గారి మీద మనం చేస్తారని అంటే మాకు కూడా ప్రాణహాని ఉన్నట్టే. మాకు కూడా మీరు మంత్రి గారి దృష్టి తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మా యొక్క డ్రైవర్ యూనియన్ తరఫున మేము చాలా ఖండిస్తున్నాము. దీన్ని దాదాపు 2016-17 నుంచి మేము డ్రైవర్గా చేస్తున్నామని. కాకపోతే ఏమైందంటే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 1500 అనుకుంటా పెంచుకుంటా 6000 నుంచి వెళ్ళి దాదాపు ఇప్పుడు ఒక 10-12-15,000 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా డబ్బులు పెంచుకుంటూ వస్తున్నారు. ఇది మాకు సరిపోతలేదని మేము ఓనర్లను అడిగాము. గత నెల 26వ తారీఖు నాడు మేము ఓనర్లకు వాళ్ళకు మాట్లాడితే ఒక ఓనరు ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఆయన ఏం చేసిందంటే, అన్నా నేను మాట్లాడినా మా ఓనర్లతోని